ప్రపంచ పునర్జన్మమందు ఏం చేస్తారు? మీరు నాతో కూడా ఏలుబడి చేస్తారు, రాజ్య పరిపాలన చేస్తారు. ఈ యొక్క లోకంలో నాతో ఉన్నటువంటి 12 మందిగా మీరు ఉన్నారు కదా, మీ 12 మందికి ఏమవుతుంది? 12 సింహాసనాలు ఇస్తారు. మీరు సదాకాలం ఏలుబడి చేస్తారని దైవ వాక్యంలో రాయబడినటువంటి ఉంది. ఈ లోకం వరకు బ్రతికితే, ఈ లోకంలో ఏదో దొరుకుతుందని యేసుని వెంబడిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండనే ఉండదు. ఈ లోకం అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన సంపాదించు, ఆయనకి సుఖాన్ని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ఒకవేళ ఇలాంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినా నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం ఆలోచన చేస్తే శోధన లేనటువంటి భక్తుడు ఎవరు కూడా లేరండి. ఇబ్బందులు పడనటువంటి వారు ఎవరు లేరండి. అందరికీ ఇబ్బందులు వచ్చినాయి, కానీ